హలో అండి అందరికి. రీసెంట్ గా విక్రమ్ కొడుకు ధ్రువ్ నటించిన బైసన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తమిళంలో ఓకే అనిపిస్తుంది, కానీ తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ అనేది తెచ్చుకుంటుంది. ఈ మూవీలో హీరో ఒక పేద కుటుంబం నుంచి కబడ్డీ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో హీరో ఇంకా కొంచెం యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో నివసిస్తున్న ఊర్లో కులాల గొడవలు జరుగుతుంటాయి. రెండు కులాల వాళ్ళు కొట్టాడుకోవడం జరుగుతుంది. ఆ ఊర్లో అసలు కబడ్డీ ప్లేయర్ గా ఎలా ఎదిగాడు, ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ తరఫున ఆడి కప్పు గెలిచాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. అణగారిన వర్గాల నుంచి హీరో తను కష్టపడి ఈ కబడ్డీ ప్లేయర్ గా ఎదిగే విషయంలో ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎలా కబడ్డీ ప్లేయర్ గా ఎదిగాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో ఓకే తమిళంలో ఓకే అనిపిస్తుంది, కానీ తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ అనేది తెచ్చుకుంటుంది. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సంబంధించిన చాలా సినిమాలు మన తెలుగులో రావడం జరిగింది. మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ, నాని నటించిన కబడ్డీ మూవీ, ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు మన తెలుగులో హిట్ అయ్యాయి. కానీ ఈ విక్రమ్ కొడుకు ధ్రువ్ నటించిన బైసన్ మూవీ మాత్రం కొంచెం యావరేజ్ టాక్ అనేది తెచ్చుకుంటుంది. మీరేమంటారు? మీరు ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే ఒక్కసారి చూడవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, బాయ్.